ఆశ్చర్యకరమైన ఒక ఉదాహరణ చెప్తా. రామారావు రాముడు భీముడు పెద్ద హిట్ కదా, చాలా ఇంట్రెస్ట్ బాగుంటుంది కూడా. రామనాయుడు ఫస్ట్ ఫిలిం, అవును, సురేష్ ప్రొడక్షన్స్. అందులో భీముడేమో ఇదిగా ఉంటాడు. భీముడు హోటల్లోకి వెళ్తాడు, 6 ఇడ్లీ 8 దోశ ఇవన్నీ కూడా చెప్తాడు. సర్వర్ ఆశ్చర్యపోతాడు. వాడు అంతా అయిన తర్వాత బిల్లు కట్టకుండా, సరే వాడే అనకూడదు, అభిమానులు ఆయన ఆ పాత్ర భీముడు అక్కడి నుంచి లేచి నెమ్మదిగా తప్పుకుంటాడు. తర్వాత పెద్ద ఆయన కొంచెం వీక్గా ఉండే అతను వస్తాడు, ఒక ఇడ్లీ ఒక కాఫీ అంటాడు. బిల్లు ఏమో అప్పట్లో 5 రూపాయలు. 5 రూపాయలు అంటే ఒక కాఫీ ఒక టీ అని, ఇవన్నీ ఎవరు తిన్నాడు అని సర్వర్ తిడతాడు. మీరు భయపడి బిల్లు కట్టి వెళ్ళిపోతాడు. ఇదే పాత్ర ఎంజీఆర్ కూడా, హిందీలో దిలీప్ కుమార్, తమిళ్లో ఎంజీఆర్ రీమేక్ రామవర్షాము. ఇక్కడ ఇంకోటి, అక్కడ ఎంజీ రామచంద్రన్ అబ్బాయి నేను బిల్లు కట్టకుండా వెళ్తే నా పాత్రలు ఒప్పుకోవు, నా అభిమానులు ఒప్పుకోరు. రామారావు చాలా సరదాగా అలా అలా టీ అని ఖర్చు ఇట్లా కట్టుకొని వెళ్ళిపోతాడు. ఎంజీఆర్ మటుకు నేను బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడం అనే ప్రశ్న లేదు, నా క్యారెక్టర్ నా ఇది దెబ్బతింటుంది అంటే, సరే చివరి కాంప్రమైజ్కి వచ్చి, సరే డబ్బులు ఉన్నప్పుడు వచ్చాక వచ్చి కడదాం అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు.